ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ఆరోగ్య శాఖ నుంచి అఫీషియల్గా ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు. జస్ట్ మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తున్నారు. ఏజ్ లిమిట్ కూడా చాలా ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఈ జాబ్స్కి అయితే. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. వెళ్ళినట్లయితే ఒక ఆంధ్రప్రదేశ్లో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. అయితే నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ ఓసీ వాళ్ళైతే 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మీకు ఎక్స్ట్రాగా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అంటే మీరు 47 ఇయర్స్ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు అయితే మాత్రం 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళైతే మాత్రం 52 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు అప్లై చేయడానికి. అయితే ఒక జాబ్స్కి మనకి సెలక్షన్ ఎలా జరుగుతుంది అంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు అని చెప్పేసి. అయితే మనకి సెలక్షన్ ఎలా చేస్తారంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఉంటాయి కదా, సో దాన్ని బేస్ చేసుకుని మీకు ఇక్కడ అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. సో టోటల్గా 100 మార్క్స్కి వెయిటేజ్ అనేది తీస్తారు. అందులో మనకి 75% వెయిటేజ్ అనేది మీ క్వాలిఫికేషన్కి సంబంధించి మార్క్స్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. మిగతా వచ్చేసి ఏంటి అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్, అంటే మీరు ప్రీవియస్గా ఈ యొక్క సంస్థల్లో ఎవరైతే కాంట్రాక్చువల్గా కానీ అవుట్సోర్సింగ్గా కానీ గవర్నమెంట్ సంస్థలో వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కోవిడ్ టైంలో వర్క్ చేసినటువంటి వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే నాన్ కోవిడ్కి సంబంధించినటువంటి టైంలో కూడా వర్క్ చేసినటువంటి వాళ్ళకి మీకు వెయిటేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. మీకు క్వాలిఫికేషన్ అండ్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. జస్ట్ మీకు డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ని కూడా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తారు. అందులో మీ నేమ్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయిపోయినట్లే. రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి రీసెంట్లీగానే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి October 1 వరకు అయితే టైం ఉంది. సో మనకి ఎక్కువ టైం అయితే లేదు కాబట్టి వీలైనంత తొందరగా మీరు వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ పంపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అప్లికేషన్స్ పంపించిన తర్వాత మనకి స్క్రూటినీ ప్రాసెస్ అంటే షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ వచ్చేసి October 3 నుంచి 8 వరకు అయితే జరుగుతుంది. ఆ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే నార్మల్గా ప్రాథమిక మెరిట్ లిస్ట్ అనేది October 9 రోజు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. దానికి సంబంధించి మీ దగ్గర నుంచి అభ్యంతరాలను అయితే స్వీకరిస్తారు. అది వచ్చేసి October 10 నుంచి 11 వరకు ఉంటుంది. ఫైనల్గా మనకి మెరిట్ లిస్ట్ వచ్చేసి 15th October పెడతారు. అది మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. సో దాని తర్వాత మీకు డైరెక్ట్గా వెరిఫికేషన్స్ వచ్చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అండ్ అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ వచ్చేసి మీకు 17th October అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి కంప్లీట్గా షెడ్యూల్ అనేది ఇచ్చారు. ఈ ప్రాసెస్ అన్నమాట. జస్ట్ మీరు 15 డేస్లోనే జాబ్లో చేరేటువంటి ఆపర్చునిటీ ఇది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి పోస్టుల వారీగా మనకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలనేది ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. మీరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. ఆఫీస్ అటెండర్ కానీ లేదా అటెండర్ ఉద్యోగాలకి మీరు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఇక్కడ ఎస్టీ బీరర్ అని చెప్పేసి ఉంది. దీనికి కూడా మీరు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. వెహికల్ క్లీనర్ పోస్ట్ కూడా మీరు 10th క్లాస్ అర్హతతో అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు మాత్రం మీరు డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండి PGDCA అంటే మనకి పీజీ డిప్లొమా అంటాం కదా, కంప్యూటర్ అప్లికేషన్స్ PGDCA కానీ ఆ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. లేకుంటే మీరు నార్మల్గా కంప్యూటర్స్కి సంబంధించి అంటే బీకామ్ కంప్యూటర్స్ కానీ MPSCSకి సంబంధించి కానీ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. మీకు PGDCA అవసరం లేదు. ECG టెక్నీషియన్స్కి సంబంధించేమో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి ఉండి ECG టెక్నీషియన్ కోర్స్ డిప్లొమా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్. కాకుంటే మీరు APPMBకి సంబంధించి విభాగంలో రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కార్పెంటర్ పోస్టులకి ITI అనేది పాస్ అయి ఉండాలి. MNO FNO పోస్టులకి 10th క్లాస్ పాస్ అయి ఉండి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్ట్ కూడా 10th పాస్ అయి ఉండి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. బుక్
బీరర్కి సంబంధించి కూడా జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అసిస్టెంట్ లైబ్రేరియన్కి సంబంధించి మాత్రం మీరు బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ అనేది లైబ్రేరియన్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్కి సంబంధించి విభాగంలో చేసి ఉంటే అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అటెండర్, అలాగే ల్యాబ్ అటెండర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఈసీజీ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కార్పెంటర్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, నర్సింగ్ ఆర్డర్లీ, థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండర్ అని చెప్పేసి ఇలా 37 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇందులో ఈ పోస్టులకి సంబంధించివన్నీ కూడా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అయితే ఫిల్ చేస్తున్నాము అని చెప్పేసి ఇచ్చారు. అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకి 27,000 రూపీస్ అనేది పే చేస్తారు. ఆఫీస్ అటెండర్ అంటే 10th క్లాస్ అర్హతతో ఉన్నటువంటి ఏదైతే పోస్ట్ వాటికి మాత్రం మీకు ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గ్రామీణ ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి పోస్టింగ్ మాత్రం మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 1 కాబట్టి వీలైనంత తొందరగా అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఎలా అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది పంపించేసేసేయచ్చు. అప్లికేషన్ ఫామ్ కూడా ఇప్పుడు చూపిస్తాను ఎలా ఫిల్ చేయాలనేది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. సో ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో ఇది మనకి అప్లికేషన్ ఫామ్ 6 పేజెస్ అయితే ఇచ్చారు. అన్ని పేజెస్ అనేవి మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీకు ఏది అప్లికేబుల్ అయితే ఆ పేజెస్ మాత్రమే ఫిల్ చేయండి. మిగతా అవసరం లేకుంటే అది వదిలేసేయండి. మీరు అన్నీ కూడా ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసేసి దానికి మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి సో మీరు డైరెక్ట్గా ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి సబ్మిషన్ అనేది చేసేసేయచ్చు. లేదు మాకు వీలవుతలేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా పోస్టులు కూడా చేసేసేయచ్చు అనమాట. ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత దానికి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ప్రతి జిరాక్స్ కాపీ మీద మీ సిగ్నేచర్ పెట్టేసేసి అప్లికేషన్స్ వచ్చేసి మనకి ఇక్కడ వాళ్ళు అడ్రస్ అనేది మెన్షన్ చేస్తారు. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించేసేసేయండి. మీకు వీలైతే దగ్గరగా ఉంటే డైరెక్ట్గా వెళ్ళి ఆఫీస్లో ఇస్తే సరిపోతుంది. మనకి అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూడండి, స్పెసిఫైడ్ కౌంటర్స్ ఇన్ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ అంటే మనకి అక్కడ ఆఫీస్లో స్పెసిఫైడ్ కౌంటర్స్ అయితే ఉంటాయి. అక్కడికి వెళ్ళేసి మీరు ఇక్కడ ఆ అడ్రస్ అనేది ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇన్ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం. సో మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంకి వెళ్తే అక్కడ మీకు అక్కడ స్పెసిఫైడ్ కౌంటర్స్ అయితే ఉంటాయి. అక్కడ మీకు వెళ్ళేసి మీరు డైరెక్ట్గా అక్కడ సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే మీరు అక్కడ పోస్ట్లో కూడా పంపించేసేసి అనమాట. సో ఇది మనకి ఒక హెల్త్ డిపార్ట్మెంట్ ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో మనకి అవుట్సోర్సింగ్ జాబ్స్ అయినప్పటికీ కూడా మీకు అర్జెంటుగా జాబ్ నీడ్ ఉంది అనుకుంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ మీరు అప్లికేషన్ అనేది పంపించేసేయండి. అయితే ఇక్కడ అప్లై చేయడానికి మనకి ఒక ఫీజు కూడా ఉంది. ఇక్కడ ఫీజు అనేది చెక్ చేయండి. ఎవరైతే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉన్నారో మీరు 300 రూపీస్ అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 100 రూపాయలు అనేది పే చేయాలి. మీరు ఈ ఫీ అనేది ఎలా పే చేయాలంటే డీడీ రిసిప్ట్ అనేది తీయాలి. బ్యాంకుకి వెళ్ళి డీడీ అనేది తీసేసి సో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ జిఎంసీ శ్రీకాకుళం పేరుతోటి డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఒక వీడియో అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.